రాష్ట్రపతి అభ్యర్థిపై నిర్ణయం తీసుకునేందుకు భాజపా అత్యున్నత నిర్ణాయక మండలి పార్లమెంటరీ బోర్డు సమావేశమైంది. వివరాల్ని మా ప్రతినిధి అరుణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. కొద్దిసేపటి క్రితము భాజపా పార్లమెంటరీ పార్టీకి సంబంధించినటువంటి బోర్డు కీలకమైనటువంటి సమావేశమైంది. దీంట్లో ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అదేవిధంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, వీరితో పాటుగా కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, రాజ్నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, జేపీ నడ్డా, వీరు కాకుండా పార్టీ వైపు నుంచి రామ్లాల్, మరొక పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి దీంట్లో సభ్యులుగా ఉన్నారు. వీరంతా ప్రస్తుతం బీజేపీ కేంద్ర కార్యాలయం అనేటువంటి అశోక రోడ్లో భేటీ అయి ఉన్నారు. బీజేపీ వైపు నుంచి అంటే అధికార పార్టీ వైపు నుంచి రాష్ట్రపతి అభ్యర్థి ఎవరిని ఎంపిక చేయాలి అనేటువంటి ప్రధానమైనటువంటి అంశంగా ప్రధానమైనటువంటి ఒకటే పాయింట్ ఎజెండాగా ఈరోజు సమావేశం జరుగుతోంది. ప్రధానంగా ఈ సమావేశానికి ముందు చూసుకుంటే ముగ్గురు సభ్యుల కమిటీ, రాజ్నాథ్ సింగ్, వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ, ముగ్గురుతో కూడినటువంటి త్రిసభ్య కమిటీని పార్టీ అపాయింట్ చేసింది. ఈ అపాయింట్మెంట్ తర్వాత ముగ్గురు కూడా వివిధ పార్టీల నేతలతోటి, వెంకయ్యనాయుడు, రాజ్నాథ్ సింగ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తోటి, అదేవిధంగా సీతారాం యేచూరి తోటి భేటీ అవడం జరిగింది. ఆ తర్వాత వెంకయ్యనాయుడు విడివిడిగా వివిధ పక్షాల నేతలతోటి భేటీ అయ్యారు. వీరితో కొనసాగిస్తూనే ఎన్డీఏ పక్షాలందరితో కూడా ఇప్పటికే వెంకయ్యనాయుడు, రాజ్నాథ్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఎన్డీఏ పక్షాల నుంచి తెలుగుదేశం పార్టీ కావచ్చు, అకాలీదళ్ కావచ్చు, శివసేన కావచ్చు, వీరందరితో పాటుగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా ప్రధానమైనటువంటి ఈ అంశం పైన చర్చించడం జరిగింది. ఈ మొత్తం అంశంలో చూసుకుంటే రాష్ట్రపతి అభ్యర్థికి ఎవరిని ప్రకటించాలి, ఎన్డీఏ వైపు నుంచి ఎవరిని ప్రకటిస్తే బాగుంటుంది, రాజకీయంగా ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొనేటువంటి అభ్యర్థి ఎవరుంటారు అనే దాని మీదనే ప్రధానంగా ఇప్పటికే కసరత్తు జరిగింది. వివిధ పక్షాల నుంచి అధికార పక్షము, అదేవిధంగా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నేతలతో కూడా త్రిసభ్య కమిటీ చర్చలు జరిపిన సందర్భంలో ఎవరైతే బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా త్రిసభ్య కమిటీ సభ్యులు స్వీకరించడం జరిగింది. దీనిపైన ఇప్పటికే రాజ్నాథ్ సింగ్, వెంకయ్యనాయుడు నిన్న మరో దఫా సమావేశమయ్యి దీనిపైన మరోసారి చర్చించిన తర్వాత ఈరోజు పార్లమెంటరీ బోర్డు సమావేశంలో వాటికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా త్రిసభ్య కమిటీ తరపున వెంకయ్యనాయుడు అందించబోతున్నారు. ఈ వివరాలన్నీ అందించిన తర్వాత ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఒక భావం ఏంటంటే, రాజకీయంగా ఉన్నప్పటికీ కూడా రాజ్యాంగ పరంగా విలువలను పరిరక్షించే వాళ్ళు అయి ఉండాలి, అదేవిధంగా ప్రతి ఒక్క అంశాన్ని తెలిసిన వాళ్ళు అయి ఉండాలి, అందరికీ తెలిసి అందరినీ కలుపుకుపోయేటువంటి వ్యక్తి రాష్ట్రపతిగా ఉండాలనేది ప్రధానంగా విపక్ష సభ్యుల నుంచి వచ్చినటువంటి సూచన. దీనికి సంబంధించినంతవరకు చూసుకుంటే ఇప్పటి వరకు రకరకాల పేర్లు అధికార పార్టీ వైపు నుంచి, అదేవిధంగా ఒక పేరు ప్రధానంగా చూసుకుంటే విపక్షాల వైపు నుంచి ఒక పేరు ప్రధానంగా వినిపించాయి. అయితే విపక్ష సభ్యులు భేటీ అయిన తర్వాత అధికార పక్షము అభ్యర్థిని ప్రకటించిన తర్వాత విపక్ష సభ్యులు భేటీ అవుతామని చెప్పారు. దీనికి సంబంధించి అధికార పక్షం వైపు నుంచి ఈరోజు దాదాపు అధికారికంగా ఒక పేరును ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే అద్వానీ, అదే రాజకీయంగా ఉన్నటువంటి నేతల్లో రాజకీయ క్రూరుడుగా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగానే బీజేపీ పార్టీ ఎదుగుదలకు, బీజేపీ ఒక రకంగా ఈ స్థాయికి రావడానికి కారణమైనటువంటి వ్యక్తిగా అద్వానీ చెప్పుకున్నారు. అద్వానీ పేరును ఇప్పటికే అన్ని విధాలుగా పరిశీలనలోకి తీసుకున్నట్లుగా బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. అద్వానీతో పాటుగా ఒకవేళ రాజకీయంగా విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి, రాజకీయంగా ఇప్పటికీ అద్వానీ పైన కోర్టు కేసు, బాబ్రీ మసీదు సంబంధించిన కోర్టు కేసులో సుప్రీంకోర్టు విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం లక్నోలో దీనికి సంబంధించి రోజువారీ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో అద్వానీ పేరును ఎంతవరకు అవకాశం ఉంటుంది అద్వానీ రాష్ట్రపతిగా ప్రకటించడానికి కేసులు ఉన్న నేపథ్యంలో అనేది కూడా భాజపా పార్లమెంటరీ బోర్డు ఈరోజు చర్చిస్తుంది. దీని తర్వాత చూసుకుంటే ఒరిస్సాకు చెందినటువంటి ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్ గా ఉన్న ద్రౌపది ముర్ము పేరు ప్రధానంగా వినిపిస్తోంది. గిరిజన, అదేవిధంగా మహిళ పేరు, వెనుకబడిన రాష్ట్రంగా ఉన్నటువంటి ఒరిస్సా నుంచి ఒక అభ్యర్థిని ఎంపిక చేసుకుంటే ఎలా ఉంటుంది, విపక్ష సభ్యుల వైపు నుంచి ఎటువంటి వ్యతిరేకత లేకుండా ఏకపక్షంగా అంటే ఏకగ్రీవంగా ఎన్నిక అవటానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి అభ్యర్థి పేరు కూడా ఈరోజు భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశంలో చర్చించడానికి అవకాశం ఉంది. ద్రౌపది ముర్ముతో పాటుగానే ఉపరాష్ట్రపతిగా ఒక వెనుకబడిన కులానికి సంబంధించినటువంటి వ్యక్తిని తీసుకోవడానికి ఆస్కారం ఉన్నట్లుగా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన అంతవరకు చూసుకుంటే ప్రస్తుతం సామాజిక న్యాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తవర్చంద్ గెహ్లాట్ పేరు కూడా స్పష్టంగా వినిపిస్తుంది. అయితే రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక తర్వాతనే ఉపరాష్ట్రపతి అభ్యర్థికి సంబంధించినటువంటి దానిపైన ప్రధానంగా చర్చించేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు వచ్చిన పేర్లు అంటే విపక్షాల నుంచి వచ్చినటువంటి సూచనలు, సలహాలు, దాంతో పాటుగా అధికార పక్షం వైపు, ఎన్డీఏ పక్షం వైపు నుంచి వచ్చినటువంటి సూచనలు, సలహాల మేరకు చూసుకుంటే ఎక్కువ మంది అద్వానీ పేరునే సూచించినట్లుగా తెలుస్తోంది. అద్వానీకి
అయితే విపక్షాలు కూడా రాజకీయ కురువృద్ధుడిగా దేశంలో అత్యంత సీనియర్ రాజకీయవేత్తగా ఎక్కువసార్లు ఎంపీగా ఎన్నికయ్యి రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా తెలిసినటువంటి వ్యక్తిగా ఉన్నారు. ఇప్పుడు దీనికి ముందు చూసుకుంటే గత 2 నెలల క్రితము ఉత్తరప్రదేశ్ ఎన్నికల తరువాత ప్రధాని మోడీ, అద్వానీ, అదేవిధంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఆయనతో పాటుగానే గుజరాత్ ముఖ్యమంత్రి నలుగురు కలిసి గుజరాత్ సోమనాథ ఆలయంలో పూజలు జరిపించారు. ఈ పూజల సందర్భంలో ప్రధాని మోడీ ఒక హామీ ఇచ్చినట్లుగా అద్వానీని రాష్ట్రపతిగా చూడాలన్న తన ఆశను, తన గురువు గారిని రాష్ట్రపతిగా చూడాలన్న ఒక ఆశను తాను నెరవేర్చబోతున్నట్లుగా బీజేపీ వర్గాలు అప్పుడే సమాచారం ఇచ్చాయి. దాని ప్రకారం చూసుకుంటే ఈ రోజు జరిగే సమావేశంలో అద్వానీ పేరును దాదాపుగా ఖరారు చేయొచ్చు అనేటువంటి ఒక సంకేతాలు బీజేపీ వర్గాల వైపు నుంచి వినిపిస్తున్నాయి. అయితే అద్వానీ వైపు నుంచి వస్తే సుప్రీంకోర్టు వైపు నుంచి ఉన్నటువంటి కేసులు కావచ్చు, అదేవిధంగా రాజకీయ పరంగా ఉండేటువంటి వ్యవహారాలతోటి పోటీ తప్పదనేటువంటి ఒక ఆలోచన ఉంది. సో ఈ అన్ని అంశాలను పరిశీలించేందుకు కూడా బోర్డు తగిన నిర్ణయం తీసుకుంటుంది. అన్ని అంశాలను ఇప్పటికే దీనిపై పూర్తి స్థాయిలో ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. అన్ని అంశాలను ఏ అంశాలు ఉన్నాయి, రాజ్యాంగ పరంగా అద్వానీని పెడితే ఏంటి, ద్రౌపది ముర్మురు తీసుకొస్తే ఏంటి అనేటువంటి 2 రకాలుగా ఆలోచనలు కనిపిస్తున్నాయి. వీటన్నిటి నేపథ్యంలో ఈ రోజు జరిగే సమావేశం చాలా కీలకంగా కాబోతోంది. ఓవర్ టు స్టూడియో.